ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. ఎగ్జామ్ పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అన్న టెన్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. చదవటం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎన్ని లెసన్స్ కంప్లీట్ చేయాలి అని స్ట్రెస్ స్టార్ట్ అవుతుందా? ఎగ్జామ్లో ఆన్సర్స్ ఎలా రాయాలి, చదివింది ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారా? మీకు విషయం తెలుసా, మన ఆన్సర్ షీట్ 3 minutesలో కరెక్షన్ చేస్తారంట. సో మనం ఎలా ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు ఆ 3 minutesలో మనకు మార్క్స్ అనేవి ఎక్కువగా వేస్తారు, ఎక్కువ వేసే ఛాన్స్ ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు మనం ఎగ్జామ్ ఆన్సర్ షీట్ ప్రజెంటేషన్ టిప్స్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్, టైం మేనేజ్మెంట్ అండ్ పేపర్ ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. సో టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి? 10 marks క్వశ్చన్కి 10 or 12 minutesలో రాయాలి ఒక్కో ఆన్సర్. 8 marks క్వశ్చన్కి 10 or 8 minutesలో రాయాలి. 4 marks క్వశ్చన్కి 5 or 6 minutesలో రాయాలి. అండ్ 1 mark క్వశ్చన్కి 1 or 2 minutesలో రాయాలి. ఇన్విజిలేటర్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాక ఫస్ట్ అన్ని క్వశ్చన్స్ మనం కరెక్ట్గా చదవాలి. అందులో ఏ క్వశ్చన్స్ మనకు వచ్చు, ఏవేవి రావు అనేది ముందు అన్నీ అబ్జర్వ్ చేసుకోవాలి. దెన్ ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ థింగ్, మనకి ఏ క్వశ్చన్కి అయితే ఆన్సర్ బాగా వచ్చో ఆ క్వశ్చన్ నెంబర్ వేసి దాని ఆన్సర్ అని పెట్టి దాన్ని అండర్లైన్ చేయాలి. దెన్ ఆన్సర్ స్టార్ట్ చేయాలి. నీట్గా రాయడానికి ట్రై చేయాలి. మెయిన్ మనకి ప్రెజెంటేషన్లో ఆన్సర్ ప్రెజెంటేషన్ చేసినప్పుడు నీట్గా ఎంత బాగా రాస్తామో అంత మార్క్స్ ఎక్కువగా పడే ఛాన్స్ అనేది ఉంటుంది. అక్కడే మనకి ఇంప్రెషన్ అనేది పడిపోతుంది. సో ఆన్సర్ నీట్గా రాస్తూ, అండ్ మెయిన్ థింగ్, ఆన్సర్ చాలా మటుకు అందరూ పారాగ్రాఫ్ లాగా రాస్తూ ఉంటారు. బట్ అలా చేయకూడదు. పాయింట్ వైజ్ రాస్తే లెక్చరర్స్ కానీ ఇన్విజిలేషన్స్ కానీ కరెక్షన్ చేసే టైంలో పాయింట్ వైజ్ చూసి మెయిన్ పాయింట్గా చదివేసుకుంటూ ఆ పాయింట్స్ ఎన్ని ఉంటే అన్ని మార్క్స్ వేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో పాయింట్ వైజ్గా రాస్తే ఎన్ని పాయింట్స్ రాస్తే అన్ని మార్క్స్ పడే ఛాన్స్ అనేది చాలా ఉంటుంది. సో మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈజీగా. సో పారాగ్రాఫ్కి బదులు పాయింట్ వైజ్ రాయటం నేర్చుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, పాయింట్ వైజ్గా మనము ఆ పారాగ్రాఫ్ ఆన్సర్స్ని మనం క్రియేట్ చేసి రాయలేకపోతున్నాము అంటే కొన్ని బ్రాండ్స్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్లో సమ్మరీస్ లాగా కాకుండా, పారాగ్రాఫ్ లాగా కాకుండా పాయింట్ వైజ్గా ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అలాంటి టైప్ ఆఫ్ బ్రాండ్ టెక్స్ట్ బుక్స్ మనం తీసుకోవటం బెటర్. సో వాటి నుంచి ఈజీగా మనం పాయింట్ వైజ్ నేర్చుకోవడానికి ఛాన్స్ అనేది బాగా ఉంటుంది. నెక్స్ట్, ఆ ఆన్సర్లో ఏదైనా మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ లాగా అనిపిస్తే ఆ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటూ ఆన్సర్ మొత్తం ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ అండర్లైన్ చేయటం వల్ల ఇన్విజిలేషన్ కరెక్షన్ చేసినప్పుడు ఈజీగా వాళ్ళకి ఈ పాయింట్ ఉంది, సో ఇది ఇంపార్టెంట్, ఈ ఆన్సర్కి ఇది సంబంధించిన పాయింట్ కాబట్టి మార్క్స్ వేసేద్దామని ఈజీగా ఇస్తారు. సో మార్క్స్ ఎక్కువగా స్కోర్ చేస్తాం. అండ్ మెయిన్, స్ట్రైక్స్ అనేవి చాలా తగ్గించాలి. మనం ఏదైనా తప్పు రాయగానే అది బాగా కొట్టేసి రాస్తూ ఉంటాం. అలా చేయకుండా ఒక లైన్ స్ట్రైక్ ఇవ్వాలి. దెన్ మళ్ళీ ఆన్సర్ని కంటిన్యూ చేయాలి. అండ్ కొన్ని ఆన్సర్స్లో మనకు